ఇది మీరు పెట్టినందుకు. సో మీ దగ్గర ఎంతమంది పిల్లలు ఉంటారు? యాక్చువల్లీ మా దగ్గర వచ్చేసి 38 ఉన్నారు ప్రజెంట్లీ. ఓకే. మేము ఇది 2016లో స్టార్ట్ చేసాము. దాదాపు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 7 మెంబర్సే ఉండేది. అంటే నాకు తెలిసి అండ్ ఒకసారి చుట్టుపక్కల వెతికి మరీ తీసుకొచ్చాము పిల్లల్ని. తీసుకొచ్చాము 7 మెంబర్స్తో స్టార్ట్ చేసింది. ఇప్పుడు 38 మెంబర్స్ వరకు వచ్చారు. వీళ్ళందరి ఏజ్ గ్రూప్ వచ్చేసి 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. వీళ్ళకి ఫుడ్, ఎడ్యుకేషన్, అకామిడేషన్ కల్పిస్తున్నాము. వీళ్ళందరూ కూడా చదివేది మంచి స్కూల్స్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, బోడుపల్లి బ్రాంచ్. అండ్ కాలేజీ వాళ్ళు వచ్చేసి శ్రీ మేధావి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. వీళ్ళందరూ ఎలా అంటే మన దగ్గర మోస్ట్లీ ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళనే నేను తీసుకొస్తాను. గార్డియన్ కానీ లేదంటే పేరెంట్స్ కానీ అండ్ వాళ్ళ సర్కిల్ వాళ్ళు ఇద్దరు కూడా ఉండి ఎవరు చూసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళని మాత్రమే నేను తీసుకొచ్చి సర్వీస్ చేస్తుంటాను. ఓకే. సో మరి పిల్లలకి ఈ ఫుడ్కి సంబంధించినటువంటి అంటే మంత్లీ మొత్తం మీరు ఫుడ్కి అలాగే బట్టలు అలాగే చదువుకి మొత్తం వాళ్ళకి ఎంత అవుతుంది నార్మల్గా మంత్లీ వాళ్ళకి? మంత్లీ వచ్చేసి 40,000 వరకు ఎక్స్పెన్స్ అవుతుంది మేడం. అండ్ మేము ఉండేది కూడా రెంటెడ్ బిల్డింగ్, రెంట్ తీసుకున్నాము, ఒక 2 floors బిల్డింగ్. ఈ ఫుడ్కి వచ్చేసి నేను కరోనా టైంలో నాకు మంచి ఆలోచన జరిగింది. ఎందుకు కరోనా టైంలో ఎవరు రాలేదు, చాలా ఇబ్బంది పడ్డాం అప్పుడు. ఈ టమాటాలు చాలా తక్కువ రేటుకు ఉండేది, అప్పుడు తీసుకొచ్చి అవి వాష్ చేసుకొని పచ్చడి పెట్టుకొని తిన్న రోజులు ఉన్నాయి. అప్పుడు ఏం ఆలోచన వచ్చిందో, కొంచెం విలేజ్లో ఫార్మింగ్ చేసుకుంటే వీళ్ళకి ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు తీసుకొచ్చి ఎవరి మీద ఆధారపడకుండా, ఈ డొనేషన్ మీద ఆధారపడకుండా సెల్ఫ్గా చూసుకోవచ్చు అనే ఆలోచన పట్టింది. అప్పటి నుంచి కొంచెం ఫార్మింగ్ అక్కడ విలేజ్లో తీసుకొని ఇంకొంచెం లీజ్ తీసుకొని పక్కనే అక్కడ రైస్ అండ్ కందులు పండిస్తున్నాము, కందిపప్పు అండ్ రైస్. పిల్లలకి అయితే ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు తీసుకొచ్చి వీళ్ళకి పెడుతుంటాము. మెయిన్లీ ఇప్పుడు ఏది వచ్చినా రాకపోయినా డొనేషన్ టైప్లో కానీ లేదంటే ఏదైనా సపోర్ట్ దొరికినా దొరకకపోయినా ఫుడ్కి అయితే ఫుల్ఫిల్గా పెట్టగలను. ఓకే. ఓకే. మరి ఇప్పుడు క్లాతింగ్ ఇవన్నీ వాళ్ళకి ఎలా తీసుకుంటారు ఏంటి? క్లాతింగ్ వచ్చేసి ఎలాగో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లల బట్టలు వాడినవి కొంచెము వాళ్ళు కావాలని అడిగినప్పుడు తీసుకురండి మేడం, బ్రహ్మాండంగా తీసుకుంటాము. వీళ్ళందరూ వేసుకునేవి కూడా అలాంటి డ్రెస్సెస్ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వాడినవి. అండ్ ఎప్పుడైనా నా దగ్గర కొంచెం అమౌంట్ మిగిలింది, డొనేషన్ వచ్చాయి, ఈ మంత్ బాగానే ఉంది అంటే ఎవరికైతే బట్టలు మరీ వేసుకోలేని స్థితిలో ఉంటాయో అవి వాళ్ళకి తీసేసి మంచి డ్రెస్సులు, టీషర్ట్స్, షార్ట్స్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి మంచి మంచి బట్టలు వేసుకోవాలని చేస్తుంటాము. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కొంతమంది వస్త్రదానం చేస్తుంటారు. అలాంటప్పుడు పిల్లలకి కొత్త బట్టలు దొరుకుతాయి. లాస్ట్ ఇయర్ దసరా టైంలో కూడా ఒకసారి వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఓకే.